సో ఇప్పుడు మాల్దీవ్స్లో ఫుల్ రైనీ సీజన్ అనమాట. సో చాలా దారుణంగా పడుతున్నాయి. సో ఇవాళైతే నేను మా పాపని స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మాకు బైక్ ఉంది అండ్ ఇంత వర్షంలో బైక్లో రావడం కష్టం. నేనైతే వెదర్ చూస్తున్నాను ఎంత వర్షం పడుతున్నది అని. చూడండి, అస్సలు క్లౌడ్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట. అంటే వర్షం ఈ మధ్యలో ఆగదు. అంటే మేము చెప్పచ్చు మబ్బు వెళ్ళిపోతే వర్షం అవుతుంది అలా అని. సో నేను బ్యాగ్ వేసుకున్నాను, బట్ వీడైతే వాక్ చేస్తానని రెడీ అయిపోయాడు. సో పాపని తీసుకురావడం కోసం నేను అండ్ బాబు వెళ్తున్నాము. అండ్ అగైన్ సేమ్ వర్షం చాలా ఉంది. సో నేనైతే క్యాబే బుక్ చేసుకోవడం బెటర్ అనిపించింది. బట్ మాకైతే క్యాబ్ ఎక్కడా దొరకట్లేదు. అంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నారు. అండ్ యాప్లో ఉన్నాయి, అవి కూడా అసలు నాన్ అవైలబుల్గానే ఉందన్నమాట. చూసారా ఎంత పెద్ద వాన పడుతున్నది. మేబీ వీడియోలో అంత కనిపించట్లేదు, బట్ చాలా పెద్ద వానే పడుతున్నది. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వర్షాల టైంలో ఒక బండి ఆగింది అంటే ఫుల్ అయిపోతాయి అన్నమాట. సో మేమైతే ఫైనల్గా వెయిట్ చేసి క్యాబ్ ఇంకా రాదు, మెయిన్ రోడ్కి వచ్చేసాము, అక్కడ కూడా దొరకలేదు. బట్ ఫైనల్గా ఒక క్యాబ్ అయితే అంకుల్ ఆపేశారు. బాబు ఉన్నాడు, ఇంకా క్లౌడ్ బస్ట్ అయిపోయినట్టు చాలా పెద్ద వాన పడ్డదనమాట. సో ఆపేసి ఆయన వేరే ప్యాసింజర్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. బట్ మాకు లిఫ్ట్ లాగా మధ్యలో ఆపి, వద్దమ్మా చిన్న బాబుతో ఉన్నావు అని ఆపారు. నాకు వీళ్ళు ఎంత మంచిగా అనిపించారో. ఒక పక్క అక్కడి నుంచి కాల్ వస్తున్నది, ఎక్కడున్నామంటే వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశారు కి బాబుతో ఒక లేడీ ఉంది, వాళ్ళని డ్రాప్ చేసి వెళ్తారని. నేనైతే అమౌంట్ పట్టుకున్నాను, ఇంకా స్కూల్ వచ్చేసింది దగ్గరికి అని. బట్ ఆయనైతే వద్దు, నేను లిఫ్ట్లా ఇచ్చాను, నాకు డబ్బులు వద్దు అని చెప్పేశారు. అది పర్వాలేదు అంకుల్ అన్న, లేదమ్మా, ఎందుకంటే అప్పటికి స్కూల్ దగ్గరే అనమాట. ఆల్మోస్ట్ మేము వాక్ చేసేసాం ఫైనల్గా. బట్ చాలా తక్కువ స్పేస్ అయినా ఆయన ఒప్పుకోలేదు. సో ఫైనల్గా స్కూల్కి అయితే వచ్చేసాము. ఇంకా మబ్బు అలాగే ఉంది. పాపని పిక్ చేసుకొని మళ్ళీ, కాకపోతే లక్కీలీ మాకు వస్తున్నప్పుడు క్యాబ్ అయితే ఈజీగా దొరికేసింది. సో పిక్ చేసేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాము. మీకు ట్రాఫిక్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎంత ట్రాఫిక్. ఇక్కడ ఒక కొంచెం 1 hour వర్షం పడినా ఫుల్. సో మీ ఇంటికి వచ్చినా కూడా చూస్తూ ఉండేవాళ్ళం. చూడండి ఎంత వాన ఉందో. ఈ లోపున మళ్ళీ క్లౌడ్స్ వెళ్ళిపోతున్నాయి అనిపిస్తూ ఉండేది. సో అక్కడి నుంచి చూస్తూ ఉండేదాన్ని. మా సూర్యుడు చూడండి రావాలా వద్దా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాడు అక్కడ. కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.